ఇప్పుడు మనమే నిజాయితీకి రావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా మనవి చేస్తున్నా. జై జనసేన. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ముసలు లేదా 80 సంవత్సరాలు ఉన్న మహిళలు, వృద్ధ మహిళలు కూడా చాలా మంది వచ్చున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు మనం వీళ్ళందరినీ చూసాం. ప్రత్యేకించి ఈ పెద్దావిడి పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వయసు కాదు, వాళ్ళ కొడుకులు మనవలో ఉండే పరిస్థితి అమ్మాయి ఆవిడది. ఆవిడ కూడా ఈరోజు మండు టెంట్లో వచ్చి ప్రస్తుతం అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి పవన్ కళ్యాణ్ నీకు ఎప్పటి నుంచి ఎన్నాళ్ళ నుంచి పార్టీలోనో ఏంటి కథ? నేను ఆ పార్టీలో చేరి ఈ రోజుకి 12 సంవత్సరాలు. నా పేరు సోరాడు దానియమ్మ, వైజాగ్ నుంచి వచ్చాను. నేను వచ్చి దేవుడి 7 కొండల వాడు దేవుడికి ఎలాగా ప్రత్యేకంగా పూజించుకొని దర్శనం చేసుకుంటామో అని పవన్ గురించి మేము అలా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికే ధన్యవాదాలు. ఈ ప్రజలకే ఈ పిఠాపురం పెట్టి పుట్టింది. కొనిదేల పవన్ ని దత్త తీసుకున్నారు. చాలా చాలా అదృష్టవంతులు, మామూలు దురదృష్టవంతులు. చెప్తాను నేను జీపీఐఎంలోను ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ వారికి తినాలంటే జగనే కావాలని ఇంటర్వ్యూ ఇచ్చిన మా అమ్మను. నేను బాబుని జైలు పెట్టినప్పుడు ఇసుకొండ మీద ఇచ్చాను ఇంటర్వ్యూ, నా క్యాంటీన్లు మూసేసినప్పుడు ఇచ్చాను ఇంటర్వ్యూ. మరి రోజా పెద్ద కాజా ఇచ్చాను, పన్నీరిపోయినంత నవలినంత కాజా ఇచ్చాను. నేనైతే పవన్కి రోజుకు 200 మందికి నేను చెప్పాను. ఏమని చెప్పానంటే మన ఆంధ్రప్రదేశ్ పాలైపోతుందని. ఒక సినిమా తీస్తే 50,000, 50 లక్షలు, 50 కోట్లు. ఒక సినిమా తీస్తే 40 కోట్లు. ఆ డబ్బాలకి చాలదా? మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. మన ఆంధ్రలో మనకు అందరూ అని నెట్టగా నిలిచుండి నేని పోని మాటలు పడి ఒడిదొడుకులు పడి మన ఆంధ్రప్రదేశ్ ఆదుకోనేందుకు నిట్టగా నిలబడ్డాడు. ఎవరు? కొనిదేల పవన్. పిఠాపురం ఎమ్మెల్యే అయినా, డిప్యూటీ సీఎం గవర్నర్ అయినా, డిప్యూటీ సీఎం ముఖ్యంగా మహిళలకి సంబంధించి పూర్తిగా కూడా మనం వింటూ ఉన్నాం వాళ్ళ మాటల్లో. ప్రత్యేకించి తమ పవన్ కళ్యాణ్ అంటే ఎంతకు అంత అభిమానం. స్వయంగా వాళ్ళు ఏదంటే వయసుతో సంబంధం లేదు, లింగ భేదం లేదు, పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నటువంటి మంచి గ్రామాన్ని ఆయన తిరిగి స్వచ్ఛమైన రాజకీయాలు, డబ్బు మద్యం పంచకుండా రాజకీయాలు 100% స్ట్రైక్ రేటుతో పూర్తిగా కూడా ఒకవైపు డబ్బు పంచలేదు, మద్యం కూడా పంచకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసి ఈరోజు 21 సీట్లు సాధించి రాష్ట్రానికి సంబంధించినంత వరకు డిప్యూటీ సీఎంగా 5 శాఖల మంత్రిగా ప్రస్తుతం ప్రజల మన్ననలు కోరి ప్రజల కోసం ప్రస్తుతం తమ దేవుడు ఏదైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎలా వెళ్తారో మా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయన దర్శించుకోవడానికి మేము అందరూ వచ్చాం. ఈ ఎండ మాకు లెక్కే కాదు, మా జీవితంలో మీ పడిన బాధలో ఒక లెక్కే కాదు అని చెప్పి. ఎందుకంటే దశాబ్ద కాలం పాటు అంటే 10 సంవత్సరాల పాటు వాళ్ళు యుద్ధమే చేశారు. ఆ శబ్దం 100 సంవత్సరాలు అంటే ఒక శతాబ్దం వినపడేటట్టుగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాటలు వేసుకున్నారు. వాళ్ళకి నిదర్శనం తార్కాణం ఈ మహిళలు, వీర మహిళలు. ముఖ్యంగా జనసేన పార్టీలో కీలక భూమి పోషించినటువంటి ఈ వీర మహిళలు మరొక్కసారి ఈరోజు పవన్ కళ్యాణ్ సభకి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద పెట్టినైతే ఇక్కడికి తరలి వస్తున్నారు. తమ అభిమాన నేతకి తమ హర్షధ్వానాలతో జేజేలు పలకాలనే